అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు ప్రత్యేకత ఉంది. రామ మందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుకలు మొదలుకొని రాముని విగ్రహాల వరకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులనే వాడుతున్నారు. అయితే రాముని గుడికి బిగించే తలుపులను తయారు చేసే అరుదైన అవకాశం మాత్రం హైదరాబాద్కు చెందిన టింబర్ డిపోకి దక్కింది. అంటే అయోధ్యలో రాముని గుడికి హైదరాబాద్ కంపెనీ తయారు చేసిన తలుపులను అమర్చనున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్కంఠగా రామాలయ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం జనవరి 22న ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. భవ్య రామ మందిర నిర్మాణం పనులు, ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు ఇందులో ప్రధాన ఆకర్షణగా అయోధ్య రామ మందిరం తలుపులు చోటు దక్కించుకోనున్నాయి. అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతో పాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులను చేసే కార్యక్రమాన్ని చేపట్టింది హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో. 6-7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు. తెలంగాణ, తమిళనాడుకు చెందిన వర్కర్స్ ఇందులో పనిచేస్తున్నారు. ఇతర కంపెనీలు రామమందిరం నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన దేశంలోనే బెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందిన అనురాధ టింబర్ డిపోను ఎంపిక చేసింది అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి తలుపులు తయారు చేసిన అనుభవం ఉండడంతో అనురాధ టింబర్ డిపోకు అవకాశం ఇచ్చారు. యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని అనేక ఆలయాలకు తలుపులు చేసిన అనుభవం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అనురాధ టింబర్ డిపో డైరెక్టర్ చదలవాడ శరత్ బాబు చెప్పారు. రామాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రధాన ద్వారం ఎత్తు 8 అడుగులు, వెడల్పు 12 అడుగులు ఉంటుందని అనురాధ టింబర్ డిపో డైరెక్టర్ చదలవాడ శరత్ బాబు తెలిపారు. ప్రధాన ద్వారం తలుపులతో పాటు మరొక 118 ద్వారాలకు కూడా తలుపులు తయారు చేస్తున్నామని, ఇందులో ముఖ్యంగా 18 ద్వారాలకు బంగారు తాపడంతో తలుపులు చేస్తున్నట్లుగా వెల్లడించారు శరత్ బాబు. మరో 10 ఏండ్ల పాటు ఈ తలుపులు చెక్కు చెదరకుండా ఉండేలా మహారాష్ట్ర చెందిన నాణ్యమైన బల్లార్షా టేకును వాడామంటున్న చదలవాడ శరత్ బాబుతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. అయోధ్య రామ మందిరాన్ని జనవరి 22న ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్న వేళ హైదరాబాద్ నుండి రామ మందిర నిర్మాణం కోసం చేపట్టినటువంటి ఏదైతే మందిరానికి కావాల్సినటువంటి తలుపులు ఇక్కడ ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపోస్లో తయారవుతున్నాయి. అవి ఏ విధంగా తయారవుతున్నాయి, చంద్రవాడ శరత్ బాబు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది అయోధ్య రామ మందిర నిర్మాణానికి మీ కాంట్రిబ్యూషన్ ఉండడం? శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిరానికి మేము అన్ని రకాల తలుపులు తయారు చేస్తున్నాము. ఇక్కడ కాదండి, అక్కడే తయారు చేస్తున్నాము. అక్కడ ఒక ఫ్యాక్టరీ సెటప్ చేసి మందిరం లోపలే తయారు చేస్తున్నాము. ఈ పని ఈ సంవత్సరం జూన్ నుంచి కంటిన్యూగా జరుగుతుంది. రాత్రింబవళ్ళు సుమారు 60 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున ఓపెనింగ్కి, రేపు జనవరి ఓపెనింగ్కి కావలసిన అన్ని తలుపులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బంగారం తాపడం పని జరుగుతుంది. సుమారుగా 18 తలుపులు, గర్భగుడి తలుపు అన్నీ కూడా పూర్తయినాయి. అవి అంటే తలుపుల మందం కానీ సైజు కానీ ఏ విధంగా ఉంటాయి? దానికి ఉపయోగించే కర్ర ఎక్కడి నుండి వాడుతున్నారు? బలార్షా టీక్ వాడుతున్నామండి. మొత్తం చాలా నాణ్యమైన క్వాలిటీ సెలెక్ట్ చేసి ప్రతి 100 పీసుల్లో 20 పీసులు మాత్రమే గుడికి పనికొచ్చే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. ఈ తలుపులు కూడా ఇంకో 1000 సంవత్సరాలు ఉండే విధంగా హై క్వాలిటీ వాడుతున్నాము. మొత్తం ఎన్నిటికి ఆర్డర్ వచ్చింది అయోధ్య రామ మందిరం కోసం? ఇప్పుడు వరకు 118 దర్వాజాలు, అంటే 100 దర్వాజాలు, 18 మెయిన్ తలుపులు చేశాము. ఇంకా పని కంటిన్యూగా జరుగుతుంది. 200-300 తలుపుల పైనే చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు అంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి మిమ్మల్ని వారు అప్రోచ్ అయ్యారా, లేదా మీరే వాళ్ళని అప్రోచ్ అయ్యారా? ఎలా కలిసింది ఈ బంధం? మేము అసలు గుళ్ళు పనులు మొదలుపెట్టింది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యాదగిరిగుట్ట తలుపులు చేయటంతో స్టార్ట్ చేశాము. అంతకుముందు మేము మెయిన్గా వుడ్ మాత్రమే అమ్మేవాళ్ళం. గుడి తలుపులు చాలా గుళ్ళకి మేము వుడ్ ఇచ్చాం, కానీ మేము అంటూ మా కంపెనీ తరపున చేపించడం అనేది యాదాద్రి గుడి నుంచి మొదలైంది. ఆ స్వామివారి ఆశీస్సులు అనుకుంటా మమ్మల్ని ఆ తర్వాత చాలా తెలంగాణలో చాలా టెంపుల్స్కి మేము వుడ్ తలుపులు చేపించడం, ధ్వజస్తంభాలు అన్నీ చేయటం అనేది జరుగుతుంది కంటిన్యూగా. ఈ అయోధ్యకి ఒక 3 సంవత్సరాల క్రితం మమ్మల్ని పిలిచి ఒక మోడల్ చేయమని చెప్పారు. అయోధ్య మందిరం లోపల పెట్టారన్నమాట. అదే తర్వాత ట్రస్టు, లార్సన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగు,
వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఫైనల్ చేసి ఇండియా మొత్తం బెస్ట్ క్వాలిటీ ఎవరు ఏ పని చేస్తారో వాళ్ళందరినీ ఆ మందిరంలో సెలెక్ట్ చేస్తున్నారు. మా ఒక్కళ్ళే కాదు, ఏ వర్క్ అయినా కూడా బెస్ట్ పీపుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి పని అప్పచెప్తున్నారు. అందులో భాగంగా మాకు ఈ పని వచ్చింది. ఇది చాలా అదృష్టంగా భావించి చాలా బాధ్యతగా చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నాము. డే అండ్ నైట్. ఇందులో మెయిన్ మాకు ప్రాబ్లం వచ్చి టైము. ఆ టైము చాలా తక్కువ సమయం ఉంది, అయినా కూడా పూర్తి చేయగలిగాము. అది సంతోషకరమైన విషయం. ఇది మనం చూసుకోవచ్చు, ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం కావాల్సినటువంటి ఏదైతే తలుపులు వాడుతున్నారో ఆ నిర్మాణంలో భాగంగా ఆ తలుపులను తయారు చేసే అవకాశం రావడం మాకు అదృష్టంగా ఉందంటూ ఏదైతే అనురాధ టింబర్ డిపోస్ వారు తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ సదానంతో అజయ్ టీవీ హైదరాబాద్. అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు ప్రత్యేకత ఉంది. రామ మందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుకలు మొదలుకొని రాముని విగ్రహాల వరకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువుల్ని వాడుతూ ఉన్నారు. అయితే రాముని గుడికి బిగించే తలుపులను తయారు చేసే అరుదైన అవకాశం మాత్రం హైదరాబాద్కు చెందిన టింబర్ డిపోకి దక్కింది. అంటే అయోధ్యలో రాముని గుడికి హైదరాబాద్ కంపెనీ తయారు చేసిన తలుపులను అమర్చనున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్కంఠగా రామాలయ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం జనవరి 22న ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. భవ్య రామ మందిర నిర్మాణం పనులు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా అయోధ్య రామ మందిరం తలుపులు చోటు దక్కించుకోనున్నాయి. అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతో పాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులను చేసే కార్యక్రమాన్ని చేపట్టింది హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో. 6 నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి మరీ నిర్మాణం చేపడుతూ ఉన్నారు. తెలంగాణ, తమిళనాడుకు చెందిన వర్కర్స్ ఇందులో పనిచేస్తున్నారు. ఇతర కంపెనీలు రామమందిర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చినా దేశంలోనే బెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందిన అనురాధ టింబర్ డిపోను ఎంపిక చేసింది అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి తలుపులు తయారు చేసిన అనుభవం ఉండడంతో అనురాధ టింబర్ డిపోకు అవకాశం ఇచ్చారు. యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని అనేక ఆలయాలకు తలుపులు చేసిన అనుభవం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అనురాధ టింబర్ డిపో డైరెక్టర్ చదలవాడ శరత్ చెప్పారు.